ఫ్రెండ్స్ మన ఛానల్లో మెగా సేల్ ఆఫర్ వస్తుందన్నట్టు 50% వరకు అయితే మనకు ప్రమోషన్స్ వీడియోస్ కావచ్చు, లేకపోతే బిజినెస్ పరంగా కానీ మీది ఏ ప్రోడక్ట్ అయినా ప్రమోట్ చేయాలంటే ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. ఫ్రెండ్స్ మనకు ఇండియా పోస్ట్ జీడిఎస్ కట్ ఆఫ్ 2024 బ్యాచ్ వాళ్ళకి చూసేసుకుంటే మనకు TV9 న్యూస్ ఆర్టికల్లో వచ్చిందన్నట్టు tv9telugu.comలో. సో అందులో 100% జెన్యూన్ ఉంటుంది, ఇది ఫేక్ అయితే కాదు. సో ఇండియా పోస్ట్ జీడిఎస్ గ్రామీణ సేవక్ జాబ్స్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మన వీడియోలో ఉంటుందన్నట్టు. సో దేశవ్యాప్తంగా వివిధ పోర్టల్ సర్కిళ్లలో 2024 అలాగే 2025 ఫైనాన్షియల్ ఇయర్లో ఉద్యోగాల ఖాళీల కోసం భర్తీకి సంబంధించిన గ్రామీణ దేక్ సేవక్ అని చెప్పేసి జీడిఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది అన్నట్టు. సో ఈ సంగతి అందరికి తెలిసిన విషయమే. సో ఈ నోటిఫికేషన్ కింద అయితే వివిధ సర్కిళ్లలో అంటే వివిధ సబ్ పోస్ట్లో కావచ్చు, లేకపోతే హెడ్ ఆఫీస్లో కావచ్చు, సర్కిలర్ డివిజన్లో అయితే చాలామందికి అయితే పోస్టులు వచ్చిందని చెప్పొచ్చు. దాదాపుగా 44,226 పోస్టులు అయితే రిక్రూట్మెంట్ కోసం ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 1,355 పోస్టులు, తెలంగాణలో 981 పోస్టులు అయితే ఉందన్నట్టు. సో ఎంపికైన అభ్యర్థులకు ఆయా పోస్టల్ బ్రాంచ్లో వచ్చేసి పోస్ట్ మాస్టర్గా BPM, అలాగే అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్గా, అలాగే డెక్ సేవక్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ టైప్లో వారిని రిక్రూట్మెంట్ చేసుకుంటారు అన్నట్టు. సో ఇది జస్ట్ 10th క్లాస్లో మీకు హైయెస్ట్ మార్కులు ఉంటే 100% జాబ్ చేతిలో ఉన్నట్టు అని చెప్పచ్చు. సో మార్కుల ప్రాధాన్యత రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి కంప్యూటర్ షార్ట్లీ చేస్తున్నట్టు. సో ఇది పూర్తిగా మనకు కంప్యూటరైజేషన్ ఉంటుంది కాబట్టి ఇది మనకు ఇక్కడ చూసేసుకుంటే 2024లో వచ్చేసి అభ్యర్థుల కేటగిరీ. సో ఏపీ అండ్ తెలంగాణ ఆన్ రిజర్వ్డ్ 99.3 వచ్చేసి ఏపీలో ఉంది, తెలంగాణలో వచ్చేసి 93.83 ఉంది, అలాగే ఈడబ్ల్యూ అలాగే 99.3 అని ఉంది, తెలంగాణలో వచ్చేసి 95, అలాగే ఎస్సీ వాళ్ళకు 99 ఉంది, 95 వచ్చేసి తెలంగాణలో, ఎస్టీ వాళ్ళకు 95.66 ఉంది, ఏపీలో 95 వచ్చేసి మనకు తెలంగాణలో, ఓబీసీ వాళ్ళకు 99.16 ఉంది, 95 వచ్చేసి తెలంగాణలో ఉంది. సో పీడబ్ల్యూ వాళ్ళకు ఏ సర్టిఫికేట్ అంటే బీసీ అని ఉంటుంది కదా, సో వాళ్ళకైతే 92.5 ఉంది, సో తెలంగాణలో 93.4 ఉంది, అలాగే PWD-B కేటగిరీలో వచ్చి 76.83 ఉంది. 4th జాబితా అంటే 4th లిస్ట్లో 68.4 తెలంగాణలో ఉందన్నట్టు. సో 66.8 వాళ్ళకి వచ్చినా కూడా మీకు జాబ్ వచ్చిందని చెప్పచ్చు. సో ఎందుకంటే ఇక్కడ 100% జెన్యూన్ ఇచ్చారన్నట్టు వాళ్ళు రిఫరెన్స్ చేసేసి.